హలో అండి. వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను మీ అరుణశ్రీ. సో ఫ్రెండ్స్, మన ఛానల్‌లో నేనైతే మిల్ మేకర్‌తో ఇలా పాలకూర ఫ్రై చేస్తున్నానండి. టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే ఇలా మిల్ మేకర్ మనకు సూపర్ మార్కెట్‌లలో దొరుకుతుందండి. పెద్ద పెద్దవి కాకుండా ఇలా మనకు తురుములా ఉన్నాయి ప్యాకెట్‌లలో దొరుకుతాయి. సో ఇలా రెసిపీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఎగ్ కర్రీ లాగా తినొచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక 2, 3 కట్టల పాలకూర అయితే తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, మిల్ మేకర్ అని చెప్పాను కదండీ! ఇలాగే ఉంటాయి. సూపర్ మార్కెట్‌లలో దొరుకుతాయి. మనకి చూసారు కదా! ఇలా ఒక కప్ అయితే తీసుకున్నాను. తీసుకొని వీటినైతే వేడినీళ్ళలో వేయాలి మనము. ఇక్కడ నేను స్టవ్ పైన ఆల్రెడీ వేడినీళ్ళు పెట్టాను. వేగిపోయాయి కూడా, నీళ్ళు కాగిపోయాయి. అందులోకి వేసుకొని ఒక్క నిమిషం పాటు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడకనిస్తే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా బాగా వెన్నెలో వేసి ఒక్కసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము తీసి ఒక స్ట్రైనర్‌లోకి వేసుకొని వాటర్ అన్ని పిండేసుకోవాలండి. ఇలా వాటర్ అన్ని పిండేసుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది, చూసారు కదా. ఇప్పుడు మనము ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బాండ పెట్టుకొని అందులోకి 2, 3 టేబుల్ స్పూన్ల వరకే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడి అవ్వాలండి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత 2, 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద సైజు గల ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయల్ని కొద్దిగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా కొంచెం మెత్తపడి వేగిన తర్వాత ఇందులోకి కొంచెం అంత పసుపు వేసుకుంటున్నాను. ఒక స్పూన్ వరకు పసుపు వేసుకొని, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయల్ని ఇంకొంచెం వేగనివ్వాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆయిల్‌లో. చూసారు కదండీ! ఇక్కడ మనకైతే ఉల్లిపాయలో పచ్చివాసన పోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా! అలాగే ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము ఇందిగా ఉడకబెట్టుకున్నాం కదండీ ఇంతకుముందు, ఆ సోయా ఇవైతే వేసుకోవాలి. మిల్ మేకర్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇదంతా ఈ ఉల్లిపాయలో కలిసి కొంచెం వేగేంత వరకు మనం బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2, 3 నిమిషాల పాటు ఇలా కలుపుకొని ఆయిల్‌లో కొంచెం సేపు వేగనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూర అయితే వేసేసుకోవాలండి. ఇలా పాలకూర వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనకు ఈ రెసిపీ చేయడానికి పెద్ద టైం ఏం పట్టదండి. పిల్లల లంచ్ బాక్స్‌లోకి కూడా మనం నైటే పాలకూర కట్ చేసుకొని పెట్టుకుంటే పొద్దున ఈజీగా మనము చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, చాలా తొందరగా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఒక 5, 6 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గించుకుంటే మనకి పాలకూరలో తడి తడి ఉంటుంది కదండీ ఆల్రెడీ. అదే వాటర్‌తోని పాలకూర అంతా ఉడికిపోయి మొత్తం అదే ఫ్రై అయిపోతుంది. వాటర్ ఎయాల్సిన పనేం లేదు. ఇక మనము 5, 6 నిమిషాల తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, అలాగే ఒక స్పూన్ కారం పొడి కూడా వేసుకుంటున్నానండి. మీరు కారం పొడి తినని వాళ్ళైతే మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఇంకా 2, 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పప్పులో ఏసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోతే చూసి మళ్ళీ వేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి అలాగే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చివరిలోకి కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీలకర్ర పొడి ఒకటే వేసానండి. ఆ తర్వాత కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కలిపేసుకొని మనం ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దించి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీల్లోకి కూడా చాలా బావుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.